శుక్రవారం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఏ శుభకార్యం చేసినా సరే శుక్రవారాన్నే ఇష్టపడతాను. ఈ రోజుకి మేము ఇంటికి వచ్చి 1 వీక్ అయితే అవుతుంది. పొద్దున్నే ఇలా బెల్లం పాయసం కూడా చేసుకున్నాను అనమాట. ప్రతి శుక్రవారం ఇలా అమ్మవారికి అయితే బెల్లం పాయసాన్ని అయితే పెట్టుకుంటాను. ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు మొత్తం కూడా ఇలా దూపాన్ని అయితే వేసుకున్నాను. తులసి కోటకు కూడా వదలకుండా దూపాన్ని అయితే వేశాను. ఈ ఇంటికి వచ్చిన 1 వీక్లోనే తులసి మొక్కను అయితే పెట్టుకున్నాను. ఈ తులసి కుండికి 4 వైపులా శంకు, చక్రం, కమలం నామాలు, కళ్యాణ తిలకంతో అయితే పెయింటింగ్ అయితే వేశాను. ఇంట్లో ద్వారాలన్నిటికి కూడా దూపం వేసేసి లాస్ట్లో ఈ దూపం స్టిక్ లో కొద్దిగా సాంబ్రాన్ పౌడర్ కూడా వేసేసి ఇంక పూజా రూమ్ లో అయితే పెట్టేస్తాను. ఇంటికి నరదిష్టి అనేది తగలకూడదు కాబట్టి ఈ గ్లాస్ లో వాటర్, పసుపు, నిమ్మకాయ వేసి అయితే పెట్టిస్తాను. నేనైతే కింద దీపాన్ని అయితే వెలిగించాను. మా హస్బెండ్ చేత పై దీపం అయితే పెట్టిస్తున్నాను. ఇంటికి దీపం ఆడవాళ్ళకంటే మగవాళ్ళు పెడితేనే మంచిదని అంటున్నారు కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టినాక ఒక దీపం అయితే మా హస్బెండ్ చేత వెలిగించాను కాబట్టి ఇంకా ఫైనల్ గా కొబ్బరికాయను కూడా కొట్టించాను. ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే గుడికి బయలుదేరుతాము. నేనైతే ప్రతి శుక్రవారం ఇలానే పూజ చేసుకుంటాను. నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి.